మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ మహబూబ్ నగర్ జిల్లాలో బోని కొట్టింది. బూత్పూర్ మండలంలో బీఆర్ఎస్ బలపరిచిన లంబడికుంట తాండా సర్పంచ్ మాన్య నాయక్ ఘన విజయం సాధించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, మరి మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ మహబూబ్ నగర్ జిల్లాలో బోని కొట్టినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి నరేష్? మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టింది. బుత్పూర్ మండలంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. లంబడికుంట తాండాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాన్య నాయక్ 71 ఓట్ల తేడాతోటి 71 ఓట్ల మెజారిటీ తోటి ఆయన గెలుపొందారు. మిగతా గ్రామ పంచాయతీల్లో కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే వార్డు మెంబర్ల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. లంబడికుంట తాండాలో వార్డు మెంబర్లంతా కూడా ఏకగ్రీవం కావడంతో సర్పంచ్ ఫలితము తొందరగా వెలువడింది. అక్కడ కేవలం 370 ఓట్లు మాత్రమే ఉన్నాయి. దాంట్లో 71 ఓట్ల తేడాతోటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. మరోవైపు జడ్చర్ల మండలంలోని లక్ష్మణ్ నాయక్ తాండాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాంజా నాయక్ కూడా విజయం సాధించారు. ఇప్పుడిప్పుడే ఫలితాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. మరికొద్ది సేపట్లో మరిన్ని గ్రామ పంచాయతీల్లో ఫలితాలు కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం సంబంధించి పోలింగ్ జరిగింది. ఆ పోలింగ్ కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికీ 2 తాండాల ఫలితాలు అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరిన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేటటువంటి అవకాశం ఉంది. మొదటి 2 విడతల్లో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారో మూడో విడతలో కూడా అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 2 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్లుగా ఫలితాలు వెలువడ్డాయి. మరికొద్ది సేపట్లో మరిన్ని ఫలితాలు వెలువడనున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఆట మొదలైంది. గ్రామాల నుంచి గెలుపుబాట పడుతోంది. కేసీఆర్ మళ్లీ రావాలంటూ పల్లెలు దిక్కులు పికెటిలేలా నినదిస్తున్నాయి. రేవంత్ సర్కార్ నియంతృత్వ పోకడను నిరసిస్తూ తండాలు గూడాలు పల్లెల నుంచి జనం ప్రభంజనమై కదిలింది.
గులాబీ జెండాకు జయజలు పలుకుతూ మారుమోగించింది. అంతా ఏకమైతే ఎలా ఉంటుందో, సంఘటితమై సమరం చేయడం అంటే ఏంటిదో హస్తం నేతలకు అర్థమయ్యేలా గ్రామాలు గర్జించాయి. చెట్టు మాదే పుట్టా మాదే అంటూ గులాబీ పార్టీని గుండెలకు హత్తుకున్నాయి. సమరం మాదే గమ్యం మాదేనంటూ దివిటీలు పట్టుకొని గెలుపుబాటు చూపించాయి. అధికార పార్టీ ఎన్ని హామీలు ఇచ్చినా, ఎంత అధికార బలం చూపించినా, పోలీసులతో ఒత్తిడి పెంచినా, అధికార మదంతో బెదిరించినా, ఓట్ల కోసం కోట్లు పెట్టినా గ్రామాలు మూతో జవాబిచ్చాయి. ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టించాయి. తొలి 2 విడతల్లోనూ ప్రభంజన సృష్టించిన గులాబీ పార్టీ 3వ విడత ఎన్నికల్లోనూ దూసుకుపోతోంది. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన సర్పంచ్లు కూడా గులాబీ పార్టీకే జైకొట్టారు.